ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఇన్హెరిటెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఈ లెక్చర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు లెర్న్ అబౌట్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా అండ్ టు లెర్న్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా. కమింగ్ టు ద డెఫినేషన్, వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. ద మెకానిజం ఆఫ్ డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఎన్ ఓల్డ్ క్లాస్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. సో ఓల్డ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని న్యూ క్లాస్లో కనుక డెరైవ్ చేయగలిగితే ఆ మెకానిజంని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ ఓల్డ్ క్లాస్నే బేస్ క్లాస్ అంటారు, లేదా సూపర్ క్లాస్ అంటారు, లేదా పేరెంట్ క్లాస్ అంటారు. ఆ న్యూ క్లాస్నే డెరైవ్డ్ క్లాస్ అంటారు, లేదా సబ్ క్లాస్ అంటారు, లేదా చైల్డ్ క్లాస్ అంటారు. So the inheritance allows subclasses to inherit all the variables and methods of their parent or super classes. ఇక్కడ సబ్ క్లాసెస్ ఏం చేస్తాయంటే సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటినీ, ప్రాపర్టీస్ మీన్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అన్నిటినీ ఆ సబ్ క్లాసెస్ ఆటోమేటిక్గా ఇన్హెరిట్ చేసేస్తాయంట. అంటే సూపర్ క్లాస్లో ఆర్ పేరెంట్ క్లాస్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి సబ్ క్లాస్లో చైల్డ్ క్లాస్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది ఇన్హెరిటెన్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ మనకి అప్లై చేసుకోవచ్చండి హ్యూమన్ బీయింగ్స్కి. జనరల్గా పిల్లలకి పేరెంట్ తాలూకా ప్రాపర్టీస్ వస్తాయండి. ఆటోమేటిక్గా పేరెంట్ తాలూకా ప్రాపర్టీస్, అది కలర్ రావచ్చు, లేదా హైట్ రావచ్చు, లేదా వెయిట్ రావచ్చు. పేరెంట్ తాలూకా ప్రాపర్టీస్ చైల్డ్కి వచ్చేస్తాయి. చైల్డ్ కంటూ కొన్ని ఓన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ని ఇన్హెరిటెన్స్ అంటారండి. సో సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటినీ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. దాని ఎగ్జాంపుల్తో చూడాలంటే ఇక్కడ క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అని రాసామండి. ఇక్కడ క్లాస్ బి అనేది ఏంటంటే న్యూ క్లాసు, ఇది చైల్డ్ క్లాస్ అండి. ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని చైల్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేయాలంటే ఇక్కడ మనం యూజ్ చేసే కీవర్డ్ ఎక్స్టెండ్స్. అదే సిపిపిలో అయితే కాలన్ అని రాస్తారు, జావాలో అయితే ఎక్స్టెండ్స్ అని రాస్తారు. ద కీవర్డ్ ఎక్స్టెండ్స్ మీన్స్ వీఆర్ అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ క్లాస్ ఏ ఇంటూ క్లాస్ బి. ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ఏం చెప్తుందంటే క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని, పేరెంట్ క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని చైల్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేస్తున్నాము అని చెప్తుంది. అది ఎగ్జాంపుల్ అండి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ అడ్వాంటేజ్ కోడ్ రీయూజబిలిటీ అండి. కోడ్ రీయూజబిలిటీ అంటే ఆల్రెడీ ఉన్న కోడ్ని మళ్ళీ రీయూజ్ చేసే క్యాపబిలిటీని కలిగి ఉంటే దాన్ని కోడ్ రీయూజబిలిటీ అంటాం. సో ఇన్హెరిటెన్స్ యూజ్ చేయడం వల్ల ఆల్రెడీ ఉన్న కోడ్, పేరెంట్లో ఉన్న కోడ్ చైల్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకోగలుగుతున్నామండి. సో అలా ఆల్రెడీ ఉన్న కోడ్ని పేరెంట్ క్లాస్లో ఉన్న కోడ్ని చైల్డ్ క్లాస్లో రీయూజ్ చేస్తున్నాం కాబట్టి కోడ్ రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్ని అచీవ్ చేస్తామండి. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే టు అచీవ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఆల్రెడీ రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటో చూసాం. దానికి మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ కూడా చెప్పాము ఎగ్జాంపుల్ కింద. సో మెథడ్ ఓవర్ రైడింగ్ రాయాలి అంటే, రన్ టైమ్ పాలిమార్ఫిజం రాయాలి అంటే ఖచ్చితంగా ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఎందుకంటే మెథడ్ ఓవర్ రైడింగ్ రాయాలంటే ఒక మెథడ్ ఏమో సూపర్ క్లాస్లో రాయాలి, ఇంకో మెథడ్ ఏమో సబ్ క్లాస్లో రాయాలి. సో అలా రాయాలంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, కోడ్ రీయూజబిలిటీ అండ్ టు అచీవ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయో చూద్దాము. దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్. దే ఆర్ సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరారికల్ అండ్ హైబ్రిడ్. మొత్తం 5 ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయండి. సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరారికల్, హైబ్రిడ్. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఒక్కొక్క దాని గురించి చూసే ముందు అసలు టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయో చూద్దామండి. ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ డయాగ్రామ్ చూడండి. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక సూపర్ క్లాస్ ఉంటుంది, ఒక సబ్ క్లాస్ ఉంటుంది. సో ఏ సబ్ క్లాస్ హ్యావింగ్ ఓన్లీ వన్ సూపర్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. కమింగ్ టు నెక్స్ట్ వన్, హైరారికల్ ఇన్హెరిటెన్స్. హైరారికల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ ఏ సూపర్ క్లాస్ హ్యావింగ్ మల్టిపుల్ సబ్ క్లాసెస్. ఒక సూపర్ క్లాస్ ఉంటుంది, మల్టిపుల్ సబ్ క్లాసెస్ కనుక ఉంటే దాన్ని హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. మల్టీ లెవెల్ అంటే ఇక్కడ ఒక సూపర్ క్లాస్ ఉంటుంది, ఒక ఇంటర్మీడియట్ క్లాస్ ఉంటుంది, ఒక సబ్ క్లాస్ ఉంటుంది. సబ్ క్లాస్ని, మిడిల్ క్లాస్ని ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అంటారు, లాస్ట్ వన్ డెరైవ్డ్ క్లాస్ అంటారు. సో ఈ టైప్ ఆఫ్ మెకానిజంని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఫస్ట్దేమో సూపర్ క్లాసు, ఇంటర్మీడియట్ సూపర్ క్లాసు, సబ్ క్లాసు. Coming to next one, multiple inheritance. Multiple inheritance means a subclass having more than one base class.
సో మల్టిపుల్ సూపర్ క్లాసెస్ ఉంటాయి, బట్ ఓన్లీ ఒక సబ్ క్లాస్ ఉంటుంది. అలా ఉంటే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. హైబ్రిడ్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ టూ అండి. ఏ రెండింటి కాంబినేషన్తో కనుక మనం డయాగ్రామ్ గీసినా దాన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ ఉన్న కాంబినేషన్ ఏంటంటే ఇదేమో హైరారికల్, ఎందుకంటే ఒక సూపర్ క్లాసు 2 సబ్ క్లాసెస్ ఉన్నాయి. ఇలా కింద నుంచి చూస్తే కనుక ఇది మల్టిపుల్ అండి, ఎందుకంటే ఒక సబ్ క్లాసు మల్టిపుల్ సూపర్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి. సో కాంబినేషన్ ఆఫ్ బోత్ హైరారికల్ అండ్ మల్టిపుల్ అండి, దీని హైబ్రిడ్ అంటారు. ఇవి టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ డయాగ్రామ్స్ అండి. కమింగ్ టు ఫస్ట్ వన్, సింగిల్ ఇన్హెరిటెన్స్. ఆల్రెడీ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో డయాగ్రామ్లో చూసాం. ఏ డెరైవ్డ్ క్లాస్ హ్యావింగ్ ఓన్లీ వన్ బేస్ క్లాస్, ఏ సూపర్ క్లాస్ హ్యావింగ్ ఓన్లీ వన్ సబ్ క్లాస్ ఇస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఒక సూపర్ క్లాస్ ఉండి ఒక సబ్ క్లాస్ మాత్రమే ఉంటే దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సింటాక్స్లో కూడా అదే చెప్తారండి. క్లాస్ స్పేస్ సబ్ క్లాస్ నేమ్ ఎక్స్టెండ్స్ సూపర్ క్లాస్ నేమ్. ఇన్హెరిట్ చేయాలంటే ముందు సబ్ క్లాస్ నేమ్ ఏంటో చెప్పాలి, ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూస్ చేయాలి, సూపర్ క్లాస్ నేమ్ ఏంటో చెప్పాలి. సో సబ్ క్లాస్లో వేరియబుల్ డిక్లరేషన్, మెథడ్ డిక్లరేషన్ ఉంటాయి. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ సబ్ క్లాస్లోకి వచ్చేస్తాయి, బట్ సబ్ క్లాస్ కంటూ ఓన్ డిక్లరేషన్స్ ఉండొచ్చు. ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే. కమింగ్ టు నెక్స్ట్ వన్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ అంటే ఆల్రెడీ చూసామండి. ఏ డెరైవ్డ్ క్లాస్ డెరైవ్డ్ ఫ్రమ్ అనదర్ డెరైవ్డ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే అక్కడ 2 డెరైవ్డ్ క్లాసెస్ ఉంటాయండి. ఒక బేస్ క్లాస్ ఉంటుంది. ఫస్ట్ బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని ఇంటర్మీడియట్ బేస్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేస్తాం, అక్కడ నుంచి మళ్ళీ డెరైవ్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ అవుతాయండి. అందుకే దీన్ని ఏమంటారంటే డెరైవ్డ్ క్లాస్ డెరైవ్డ్ ఫ్రమ్ అనదర్ డెరైవ్డ్ క్లాస్, దట్ ఈస్ నోన్ యాజ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్కి సింటాక్స్ చూస్తే కనుక ఫస్ట్ క్లాస్ సూపర్, ఇది సూపర్ క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎక్స్టెండ్స్ సూపర్. సో సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఇంటర్మీడియట్ సూపర్ క్లాస్లోకి ఎక్స్టెండ్ చేస్తాము. ఆ తర్వాత క్లాస్ సబ్ క్లాస్లోకి ఇంటర్మీడియట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని సబ్ క్లాస్లోకి ఎక్స్టెండ్ చేస్తాం. ఇలా కనుక రాస్తే దీన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో ఒక సూపర్ క్లాస్ ఉంటుంది, ఒక ఇంటర్మీడియట్ సూపర్ క్లాస్ ఉంటుంది, ఒక సబ్ క్లాస్ ఉంటుంది. కమింగ్ టు హైరారికల్ ఇన్హెరిటెన్స్. హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే వన్ బేస్ క్లాస్ విత్ మల్టిపుల్ డెరైవ్డ్ క్లాసెస్ ఉంటే దాన్ని హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో వన్ బేస్ క్లాస్ ఉంటుంది, మల్టిపుల్ డెరైవ్డ్ క్లాసెస్ ఉంటాయి. సో అదే సింటాక్స్లో చూస్తామండి. క్లాస్ 1 ఇదొక క్లాసు, ఇదొక బేస్ క్లాస్ అండి. నెక్స్ట్ వన్ క్లాస్ 2 ఎక్స్టెండ్స్ 1 అని రాసాము. సో 1 అనే బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని 2 అనే డెరైవ్డ్ క్లాస్లోకి ఎక్స్టెండ్ చేస్తున్నాము. అగైన్ ఇంకో క్లాస్ రాసామండి, డెరైవ్డ్ క్లాస్ 3, ఇది కూడా 1 ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఇక్కడ ఏమో ఒక బేస్ క్లాస్ ఉంది, 2 డెరైవ్డ్ క్లాసెస్ ఉన్నాయి. ఆ 2 డెరైవ్డ్ క్లాసెస్ కూడా 1 అనే బేస్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో 1 అనే బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్నే 2 అనే క్లాస్లోకి ఎక్స్టెండ్ అవుతున్నాయి, అలాగే 3 అనే క్లాస్లోకి ఎక్స్టెండ్ అవుతున్నాయి. సో ఇలా కనుక రాస్తే దీన్ని హైరారికల్ అంటారు. కమింగ్ టు లాస్ట్ వన్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఆల్రెడీ చెప్పాము, కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 ఇన్హెరిటెన్సెస్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనొచ్చు. ఏ కాంబినేషన్ అయినా రాయొచ్చండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో క్లాస్ 1 ఇది ఒక బేస్ క్లాస్ రాసాము. నెక్స్ట్ క్లాస్ 2 ఎక్స్టెండ్స్ 1 అన్నాము. సో ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. సో 1లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని 2లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ క్లాస్ 3 ఒక క్లాస్ రాశాను. నెక్స్ట్ క్లాస్ 4 ఎక్స్టెండ్స్ 2, 3 అని రాసాము. సో ఆల్రెడీ 2లోకి 1లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ వరకు ఏమవుతుందంటే ఇది సింగిల్ అవుతుంది. ఈ ఇన్హెరిటెన్స్ ఏమవుతుందంటే ఇది మల్టిపుల్ అవుతుందండి. సో మల్టిపుల్ ప్లస్ సింగిల్ కాంబినేషన్ ఉంది కాబట్టి దీన్ని హైబ్రిడ్ అనొచ్చు. సో క్లాస్ 4 ఎక్స్టెండ్స్ 2, 3 అంటే 2లో ఉన్న ప్రాపర్టీస్ 2లోకి ఆల్రెడీ 1లో ఉన్న ప్రాపర్టీస్ వస్తాయి, 3లో ఉన్న ప్రాపర్టీస్ ఆ 2 కూడా 4లోకి వస్తాయండి, 4 అనే క్లాస్లోకి. ఇది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం తీసుకున్న కాంబినేషన్ సింగిల్ ప్లస్ మల్టిపుల్. థ్యాంక్ యూ.